ఈరోజు ఒక సభ్యురాలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు అధ్యక్ష. ఏదో మేము బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నామంట, కేంద్ర ప్రభుత్వం మా పైన ఆధారపడింది. తప్పు అధ్యక్ష, కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి మాట మాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది చాలా చాలా అవసరం, అందరు తెలిసిన విషయం ఇది అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న ఇద్దరు కలిసికట్టుగా అన్కండిషనల్ గా వీ హావ్ సపోర్టెడ్ ఇండియా అన్కండిషనల్. ఇన్ఫార్మల్ గా మాడితే ఒకటేనే వాళ్ళం, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, దారి తప్పింది రాష్ట్రం, మళ్ళీ సరైన దారిలో పెట్టాలి, మనందరి పైన బాధ్యత ఉంది. వెహికల్తో లక్షల కోట్ల కళ్ళతో ఈరోజు ప్రజలు మన వైపు చూస్తున్నారు, దయచేసి మీ సహకారం కావాలని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సభ్యులు లేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరగాలి అధ్యక్ష. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసికట్టుగా పనిచేశారు అధ్యక్ష, కాపాడారు అధ్యక్ష. 1300 కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో అన్ని గవర్నమెంట్ ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో కేవలం ఒక విశాఖ ఉక్కుకే కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2,800 కోట్లు, సుమారుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి రీక్యాపిటలైజ్ చేసి కాపాడుకున్నాం అధ్యక్ష. కాపాడుకున్నాం, వదిలిపెట్టలేదు. 5 ఏళ్ళు ఒక్కడ పట్టించుకోలేదు అధ్యక్ష. ఏనాడు మాట్లాడలేదు అధ్యక్ష. నేను వెళ్ళాను అధ్యక్ష, నేను బయటికి చెప్పుకోవాలి, నేను వెళ్ళాను. కుమారస్వామి గారితో స్వయంగా నేను 6-7 సార్లు ఫోన్లో మాట్లాడాను అధ్యక్ష. నా సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను ఆనాడు విశాఖ ఉక్కు కోసం నేను కూడా నిలబడ్డాను. కాపాడుకోవాలి ఫ్యాక్టరీది, నాకు పర్సనల్ గా సెంటిమెంట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నేను వెంటాడాను అధ్యక్ష. నేను వదిలిపెట్టలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేజ్ లో ఇది అవుతుందా అంటే, లేదు సార్ మనం పోరాడదాం, చేద్దాం, ఎందుకు అవుతుందో చూద్దాం అని మేము అందరం వెళ్ళాం, మాట్లాడాం, సాధించుకున్నాం అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అండి. దయచేసి ఇది అందరూ గమనించాలండి.